మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గుంగుడి సునీత గారిని ఒకసారి వారితో మాట్లాడడం. మేడం, ఎట్లా చూడొచ్చు నిన్నటి సభని? కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అట్టర్ ఫ్లాప్ అయిందన్నట్టుగా మాట్లాడుతున్నా, ఏం చెప్తుంది? కళ్ళకు కనిపించేదాన్ని కూడా ఇంకా కూడా అబద్ధాలు ఆడే ప్రయత్నం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే లేదు. వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని ఒకటి చెప్తారు చూసారా, పచ్చకామెర్లు ఉన్నోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు ఇప్పుడు వాళ్ళకు పచ్చకామెర్లు వచ్చినాయి. రాష్ట్రమే కాదు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ గారి సభ ఎట్లా జరుగుతుందని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్తో ప్రపంచమంతా కూడా చూసింది. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆ రోజు అటెండ్ అయింది అంటే అర్థం ఏంటి మనం అర్థం చేసుకోవాలా. జాతీయ స్థాయి మీడియా కూడా కవర్ చేసింది. జాతీయ స్థాయి మీడియాకు కూడా మరి పచ్చకామెరలు వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? ఒకవేళ వీళ్ళు చెప్తున్నారు ఏదో గ్రాఫిక్స్తోని దాన్ని ఏదో చేసినారని చెప్పి మాయ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీరు ప్రభుత్వంలోకి వచ్చిందే మాయ మాటలు చెప్పి, మీరు ప్రభుత్వంలోకి వచ్చిందే అబద్ధాలు ఆడి ప్రజల్ని భ్రమ పెట్టి ఇప్పుడు మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజల్ని భ్రమ పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. స్వయంగా ప్రజలే అందులో పార్టిసిపేట్ చేసినారు. ప్రజలనే మళ్ళీ నువ్వు మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక మీ అంత పిచ్చోళ్ళు ఇంకొకరు లేరని అనుకోవాలా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటిదాకా మేము ఏ అబద్ధాలు ఆడినా ప్రజలు నమ్మినరు, ఇప్పుడు కూడా నమ్ముతారు అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు. ఈ భ్రమల్ని తేటతెల్లనియడానికే ప్రజలు అంత పెద్ద ఎత్తున సభకు వచ్చినారు. ఇంకా కూడా మీరు సోయి తెచ్చుకోకపోతే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడన్నా సోయి తెచ్చుకోవాలి. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారని తెలుసుకోవాలి, మిమ్మల్ని వద్దనుకుంటారని తెలుసుకోవాలి. ఈరోజు మీ పట్ల వ్యతిరేకత పెరిగిందని తెలుసుకోవాలి. మీ మీద కసితో ఉన్నారు, సావుదెబ్బ కొట్టడానికి మిమ్మల్ని కసితో ఉన్నారని తెలుసుకోవాలి. ఇంకా కూడా సోయిలైన మాటలు మాట్లాడితే ఎట్లా? కేసీఆర్ స్పీచ్ పైన కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా తీసుకోలేదు, నన్ను చూసి భయపడతా ఉన్నాడు అంటూ స్వయం ముఖ్యమంత్రి చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారి స్థాయిలో ఆయన ఏది మాట్లాడినా గౌరవంగా మాట్లాడతారు. చిన్న చిన్న వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పొడుగోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. పొట్టోళ్ళనే ఉంచాలి, పొడుగోళ్ళలాగా చేయాల్సిన అవసరం సార్కు లేదు. సో కుంచితత్వ భావంతో మాట్లాడే అవసరము కేసీఆర్ గారికి లేదు. ఆయన స్థాయికి ఆయన ఎంత గొప్పగా మాట్లాడాలో అంతే గొప్పగా మాట్లాడినారు. యువకులు మహిళలు రాలేదంటూ ఇదొక ప్రచారం చేస్తాం. యువకులు బ్రహ్మాండంగా వచ్చి ఇది అబద్ధం. మహిళలని మేమే వద్దనుకున్నాం. ఎందుకంటే మహిళలు రావటం వల్ల అంత పెద్ద సభ అది అంటే మేము ముందునే అంచనా వేసినాము. మాకు వచ్చిన సమాచారం ప్రకారం తప్పకుండా 15 లక్షల నుంచి 20 లక్షల మంది వస్తారని ఒక సమాచారం ఉంది. కాబట్టి మహిళల్ని వద్దనుకుంటే కాస్త క్రౌడ్ తగ్గుతుంది, వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయి. అంత పెద్ద క్రౌడ్లో మహిళలకి చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికి తోడు మూత్రశాలలు లాంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా సరే భద్రత అనేది తగ్గుతుంది. కొంచెం మహిళలు అంత పెద్ద క్రౌడ్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు భద్రత అనేది తగ్గుతుంది. అట్లాంటి ఇబ్బందులు మహిళలు పడదనే ఉద్దేశంతో ముందుగానే మహిళల్ని సభకు రావద్దని, ఇళ్ల వద్ద ఉండి టీవీలలో చూడాలని చెప్పి వాళ్ళు మేము ముందుగానే చెప్పాము. ఈ సభకు సంబంధించి 3 రెట్లకు రెట్టింపుగా చేస్తాం మేము తలుచుకుంటే అంటూ నల్గొండ మంత్రులు మాట్లాడారు. దీనికి ఏం చెప్తారు? దమ్ముంటే చేయమని చెప్పండి, దమ్ముంటే చేయమని చెప్పండి. మా సభకు వచ్చిన సంఖ్యలో 10% చేయమని చెప్పండి. దమ్ముంటే అవుతుందా? వాళ్ళతో కాదు. పోనీ ఏ ముఖం పెట్టుకొని చేస్తారు? ఏం చెప్పి పెడతారు సభ? ఏమని చెప్పి పెడతారు? ఎన్నిట్లలో ఫెయిల్ అయినామో చెప్పుకోవడానికి పెడతారా సభ? ఏం చెప్పుకోవడానికి పెడతారు మీరు సభ? మేము రుణమాఫీ 100% చేసినామని చెప్పుకోవడానికి పెడతారా సభ? ఏ కారణం ఏం చెప్పి పెట్టగలుగుతారు మీరు సభ అని అడుగుతున్నాను. రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిన మాటలు కూడా మేము చేయలేదని చెప్తారా? ఏం చెప్పి పెడతారు సభ వాళ్ళు? దమ్ముంటే పెట్టమనండి. మొన్న ఎల్కతుర్తిలో జరిగిన సభలో 10% మంది హాజరైనా మీరు గొప్పలను మేము ఒప్పుకుంటాం. ఏం చెప్తాం ఫైనల్ ఈ మంత్రులకు కావచ్చు ఈ విమర్శలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ సభకు సంబంధించి ఒక మాట చెప్పదలుచుకున్నా. మొన్న ఎల్కతుర్తిలో జరిగిన సభ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. రేపటి నాడు మీరు సభ పెడితే మరి మన ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చుకుంటే మేమేం చెప్పలేము. బీఆర్ఎస్ ఇంత భారీ ఎత్తున జరిగిన సభను కూడా నెగిటివ్గా ప్రాపగండా వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్టర్ ఫ్లాప్ అయినామని తెలిసిపోయింది వాళ్ళకు. తెలిసినా కానీ మనం ఇంకా ఏదో ముసుగు పెట్టుకొని మనం మాట్లాడుతూ ఉంటే మన ఉనికిని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పుడు అంతకుమించి ఏం లేదు. బట్ ఇది ఏదైతే వరంగల్లో జరిగినటువంటి ఎల్కతుర్తిలో జరిగినటువంటి సభ గ్రాండ్ సక్సెస్ అయింది. కావాల్సుకొని ఇక్కడ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పైన పగతో కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇవాళ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. వాళ్ళ ప్రజలందరూ స్వచ్ఛందంగా కలిసి వచ్చారు. ఇందులో కాంగ్రెస్ నేతలు చేసిన అన్నీ కూడా విమర్శలు అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే గుంగుడి సునీత చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మినిట్ హైదరాబాద్.